గాయస్ మనం ఎక్కడ ఉన్నాం? 2024లోనా లేదా భూత ప్రేత పిచాచాలతోనా? అమావాస్య అంటే ఇప్పటికీ భయపడని వాళ్ళు లేరు. మరి పౌర్ణమి అంటే ఆనందమా, ఆహ్లాదమా, అందమా? వెన్నెల అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు. వెన్నెల అంటే ఇష్టం లేని వారు కూడా ఉండరు కదా. మరి ఇక్కడే ఉంది ఒక చిక్కు. ఈ ప్రాంతపు ప్రజలకి అమావాస్య అంటే కూడా పౌర్ణమి అంటే హడలు, భయం. భయం అంటే మామూలు భయం కాదు, అది ప్రాణ భయం లాంటిది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడా? ఆ ప్రజలు ఎవరు? ఆ భయం ఏ రూపంలో ఉంది? అసలు దాని వెనుక చరిత్ర ఏమిటి తెలుసుకుందాం ఈ వీడియోలో. హలో గాయ్స్, నా పేరు శివ యాదవ్, నేను మీ ఎమోషనల్ క్లిక్కర్. వెల్కమ్ టు మై ఛానల్. లేట్ చేయకుండా ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది మహారాష్ట్రలోని పూణేలోని శనివార్ కోట దగ్గర. ఇంకా ఆ భయం గురించి, ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే మనం మన రాజులు, రాజ్యాల కాలంలోకి వెళ్ళాలి. ఈ కోటను బాజీరావు పేష్వా 1730లో నిర్మించాడు. అయితే ఎందుకంటే ఈ బాజీరావు పేష్వా ఇక్కడ కుందేలు కుక్కను వెంబడించడం చూసి బాజీరావు ఛత్రపతి శివాజీ జన్మస్థలం నుండి ఒక పిడికెడు మట్టి తీసుకొచ్చి శనివారం రోజున నిర్మాణం చేపట్టారు. అయితే శనివారం రోజున నిర్మాణం చేపట్టారు కాబట్టి దీనికి శనివార్ కోట అని పేరు వచ్చింది. 1932లో ఓపెన్ చేశారు ఈ కోటను. ఇప్పటి వరకు కోట గురించి తెలుసుకున్నాంగా, ఇక్కడి నుండి జరిగిన సంఘటనలు, ఆ మనుషుల గురించి కూడా తెలుసుకుందాం. బాజీరావు పేష్వా తర్వాత బాలాజీ బాజీరావు పరిపాలించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, విశ్వాసరావు, మాధవరావు, నారాయణరావు. వీరి తండ్రి కాలం అయ్యాక మొదటి వాడైన విశ్వాసరావు రాజు అవుతాడు. అయితే ఈయన పానిపట్టు యుద్ధాలలో ఒకటైన యుద్ధంలో వీరమరణం పొందాడు. వెంటనే రాజ్యానికి రాజుగా మాధవరావు రాజుగా నియమించబడ్డాడు. ఈయన ఎదురు లేకుండా 11 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సడన్ గా క్షయవ్యాధి వచ్చి అకాల మరణం పొందుతాడు. ఇక ఆ రాజ్యానికి, ఆ ప్రజలకి ఒక రాజు కావాలి. అయితే మూడవ కుమారుడైన నారాయణరావుని నియమించారు. అయితే ఆ కుమారుడికి అప్పటికి 16 ఏళ్లు మాత్రమే. మూడవ వాడు నారాయణరావుని రాజులా పెట్టి పెదనాన్న చెప్పినట్టు రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. నారాయణరావు పెదనాన్న రఘునందనరావు. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. ఇంత ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు రాజు మారుతుంటే ఇంకెవరికి ఆ రాజ్యం మీద ఆశ పుట్టదా? మనం చెడిపోవాలని పక్క వాళ్ళు కాదు, మన వాళ్ళు అనుకుంటారు అనేది 100% నిజం. అలాగే జరిగింది ఇక్కడి కథలో కూడా. అప్పుడు పుట్టిన కాంక్ష, కోరిక, ఆశ వల్ల అభం శుభం తెలియని పిల్లవాడిని బలికొన్నారు. ఆ ఆశ పసిబాలుడి మరణం కోరింది. ఆ కోరిక ఇప్పటికీ ఆ ప్రాంతంలోని ప్రజలకి ఒక భయంగా మారింది. అయితే అక్కడ ఏమేం జరిగిందో తెలుసుకుందాం. నారాయణరావుకి పెదనాన్న అయినటువంటి రఘునందనరావుకి ఎప్పటి నుండో ఆ రాజ్యానికి రాజు అవ్వాలని కాంక్ష, కోరిక, ఆశ. రఘునందనరావు ఒక్కరే కాదు, తన భార్య ఆనందీబాయి కూడా చేయి జోడు చేసింది. ఇంకో మాటలా చెప్పాలంటే అసలు సిసలైన ప్లాన్ ఆనందీబాయిదే. అయితే ఈ రఘునందనరావు, అతని భార్య ఆనందీబాయి నారాయణరావుని ఏం చెయ్యలేక ఒక కుట్ర పన్నారు. నారాయణరావు పాలనలో రఘునందనరావు మాటలు విని గార్జీ అనే గిరిజన జాతితో ఘోరంగా విభేదాలు తెచ్చాడు నారాయణరావు. కొన్నాళ్ళు ఇద్దరు నారాయణరావుతో బాగా ఉన్నట్టు నటించి రాజ్యం మీద మంచి పట్టు తెచ్చుకొని నారాయణరావుని గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న నారాయణరావు పైకి గార్జీ తెగని రఘునందనరావు, అతని భార్య ఆనందీబాయి ఉసిగొలిపారు. ఆ తెగని ఎవరికి తెలియకుండా రాజ్యంలోని కోటలోనికి తెప్పించి నారాయణరావుని ముక్కలు ముక్కలుగా చేసి వెనుకాలనున్న ద్వారం నుండి తీసుకెళ్లి అక్కడికి సమీపంలోని ఒక నదిలో పడేశారు. నారాయణరావుని చంపుతున్నప్పుడు అరిచిన అరుపులే ఇప్పటికీ కోట నుండి పౌర్ణమి నాడున వినిపిస్తుంటాయి. కాకా మాలాచ్వా అంటూ కేకలు వేశారంట. ఎంత కేకలు వేసినా, ఏమి చేసినా కూడా వాళ్ళ మామ గాని, భటులు గాని, సైన్యం గాని ఏ ఒక్కరూ పట్టించుకోలేదంట. నారాయణరావుని ముక్కలు ముక్కలుగా చేసి వెనుక ద్వారం నుండి తీసుకెళ్లారు కదా, అక్కడి ఆ ద్వారాన్నే నారాయణరావు గేటు అంటారు. అండ్ అక్కడి నుండే మనకు పౌర్ణమి నాడు అరుపులు వినిపిస్తుంటాయి. ఆ గేటు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. నారాయణరావు చనిపోయిన తర్వాత ఆ కోటలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అందులో సుమారు 11 మంది వరకు అగ్నిలో ఆహుతైపోయారు. ఇంకా ఆత్మలు కూడా అక్కడే తిరుగుతున్నాయని స్థానికుల నమ్మకం. గాయస్, మీకు చెప్పినట్టే నేను చూపిస్తా అని చెప్పా కదా నారాయణ గేట్ అని. ఇక్కడ మీకు ఒక దర్వాజలా కనపడుతుంది కదా లోపలికి, అదే నారాయణ గేటు. ఇక్కడ ఈ గైలన్నీ కనపడుతున్నాయి కదా కింది గుంతల్లాగా. అప్పట్లో అవన్నీ గదులు అన్నమాట, ఇప్పుడు పైన మొత్తం లేవు. అప్పట్లో ఉండేవి ఇవన్నీ గదుల్లాగా. నారాయణరావుని ముక్కలు ముక్కలుగా చేసి
వెనక ద్వారం నుంచి బయటికి తీసుకెళ్లిన ద్వారం ఇదే గాయస్. అండ్ అక్కడ శిలాపథకం ఉంది కదా, ఆ శిలాపథకం మీద ఏం రాసినారో తెలుసా? నారాయణ దర్వాజా. దిస్ గేట్ వాజ్ కాల్డ్ నారాయణ దర్వాజా యాజ్ ఇట్ ఈజ్ ఏ హిస్టారిక్ విట్నెస్ టు నారాయణ పెష్వాస్ హెల్ప్లెస్ క్రై కాకా మాల అచ్వా హెల్ప్ అంకుల్ సేవ్ మీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ జంబుల్ దర్వాజా owing to a tree of jambul ఇండియన్ బ్లాక్బెర్రీ విచ్ వాజ్ ప్లాంటెడ్ నియర్ ఇట్. గైస్ ఈ వీడియోలో కొంచెం ఒక 10 సెకండ్స్ ముందుకెళ్ళి చూసారంటే మీరు ఆ పైకి వెళ్ళేటప్పుడు సింగిల్ పర్సన్ మాత్రమే వెళ్ళగలరు పైకి. అది ఎందుకు కట్టారో మీకు అలా తెలుసా? ఎప్పుడైనా కానీ శత్రువులు రాజ్యంలోకి మన కోటలోకి ప్రవేశించినప్పుడు సింగిల్గా వచ్చినప్పుడు ఆ మనుషుల్ని చంపడం చాలా ఈజీ. అదే నువ్వు మెట్లు పొడవుగా కట్టి పైకి ఎక్కడానికి వీలుగా ఉంటే ఒకేసారి 5-6 మంది వచ్చినప్పుడు ఒక మనిషి హ్యాండిల్ చేయలేడు. కాబట్టి అలాగా మనకు ఎక్కడైనా డౌట్ రావచ్చు, ఎందుకు రాజ్యాలలో కోటలలోనే ఇంత విశాలం కట్టే వాటిల్లోనే మెట్లు ఇంత ఇరుకిరుగ్గా ఉంటాయని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే కారణం. ఎప్పుడైనా కానీ సైన్యము మన మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు సింగిల్గా వచ్చినప్పుడు చంపొచ్చు ఈజీగా, కానీ గుంపులుగా వస్తే మనము చంపలేమన్నమాట. అందుకోసం అని చెప్పేసి మనకు ఆ మెట్లు వచ్చేసి అంత ఇరుగ్గా ఉన్నట్టు ఉంటాయి. అండ్ అలాగే మీరు కానీ గమనించారంటే ఆ నడిచే దారుల్లో అక్కడక్కడ మనకు ఆ కట్టడం చూసారండి, ఎంత స్లోప్గా ఉన్నా కూడా కరెక్ట్గా మనకు అటు అప్పులతో బాణాలు వేయడానికి కానీ ఇంకొకటి కాల్చడానికి కానీ ఇంకో దానికి దేనికైనా కూడా ఆయిల్ కానీ మరగబెట్టిన ఆయిల్ ఇలా చాలా ఉంటాయి కదా, అవన్నీ వేయడానికి కానీ చాలా వీలుగా ఎంత బాగా కోటలు కట్టారో. మెయిన్ మనం కోటలు కట్టినప్పుడు చూడడానికి వెళ్ళేది ఓన్లీ ఇలాంటి వాటికి మాత్రమే. చరిత్ర ఏంటో తెలుసుకోండి గాయస్. ఇప్పటికైనా మన చరిత్ర ఎంతో ఉంది, మన చరిత్ర తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బాయ్.